జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్లిష్టమైన దశలో టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఒకవైపు చంద్రబాబు జైలుకు వెళ్లారు. టీడీపీ క్యాడర్ పూర్తిగా నైరాశ్యంలో ఉన్న వేళ పవన్ ఏకంగా జైల్లోకి వెళ్లి మరీ బాబును పరామర్శించి వచ్చారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా టీడీపీ జనసేన ఒక్కటిగా ముందుకు సాగుతాయని ఆయన సంచలన ప్రకటన అక్కడే అప్పుడే చేశారు. అలా పవన్ టీడీపీకి ఇచ్చిన మోరల్ సపోర్టును వెలకట్టడానికి తూకం వేయడానికి కూడా ఏ ఒక్కటి సరిపోదు అని అంతా అంటారు. అది మొదలుగా టీడీపీకి లెక్కలేని బలం వచ్చింది. ఎంతో ఊపు కూడా కనిపించింది. పవన్ అనే ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత, క్రౌడ్ పుల్లర్, ఫుల్ గ్లామర్ ఉన్న నేత టీడీపీకి వెనుదనుగా నిలబడడంతో గత ఏడాది అక్టోబర్ నుంచే టీడీపీ జోరు వేరే లెవెల్లోకి వెళ్లిపోయిందన్నది ఒక విశ్లేషణ. ఇక ఈసారి ఎన్నికలను అంతా చూశారు. టీడీపీ జనసేనతో జట్టు కట్టింది. బీజేపీని తమతో కలుపుకుంది. వైసీపీ అనుకూల ఓట్లను షర్మిల ద్వారా చీల్చే ప్రయత్నం చేసింది. కామ్రేడ్స్ బయట ఉన్నా బాబు క్షేమం కోరుకునేవారుగా చేసుకుంది. ఎన్ఆర్ఐలను దగ్గరకు తీసుకుంది. వ్యతిరేక ఓట్లు పొల్లుపోకుండా చూసుకుంది. ఇంత చేసినా వైసీపీతో హోరాహోరీ పోరు అన్నది పోలింగ్ అనంతరం నివేదికలు చెప్తున్నాయి. ఈ రోజు వైసీపీకి గెలిచే ఛాన్స్ ఉంది అనే సర్వేలు వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే కనుక అసలు టీడీపీ ఒంటరి పోరాటం చేసి ఉంటే ఈసారి ఎన్నికల్లో ఏమిటి పరిస్థితి అన్న చర్చ ఖచ్చితంగా అందరిలోనూ వస్తుంది. పవన్ మద్దతు లేకుండా ఉంటే కనుక టీడీపీకి 20 సీట్లు కూడా వచ్చి ఉండేవి కావని తలపండిన రాజకీయ విశ్లేషకుల మాటగా ఉంది. ఇక టీడీపీ పాలనలో చెప్పుకునేందుకు ఏదీ లేదు అన్నది కూడా ఉంది. జగన్ ఎన్నికల సభల్లో ప్రశ్నించినట్లుగా తన 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు చేసిన ఒక్క మైలురాయి లాంటి పని ఏదైనా ఉందా అంటే లేదు అనే జవాబు వస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రూపంలో గట్టి అండ టీడీపీకి దొరికిందని అంటున్నారు. అదెలా అంటే 18% ఉన్న కాపులు, తూర్పు కాపులు, బలిజలు అంతా కూడా టీడీపీ కూటమి గొడుగు కిందకు వచ్చారు. దీంతో టీడీపీకి వీరంతా అనుకూలంగా మారి బలమైన ఓటు బ్యాంకుగా తయారయ్యారని అంటున్నారు. మొదట్లో కాపులంతా పవన్ మీద కాస్త కోపం ప్రదర్శించారు అన్నది నిజం. ఎందుకంటే వారికి కేవలం 21 సీట్లు మాత్రమే టీడీపీ ఇచ్చిందని, దాన్ని పవన్ పుచ్చేసుకున్నారు అని. అయితే జగన్ పవన్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడంతో కాపులంతా వైసీపీకి వ్యతిరేకంగా మారారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్కు అండగా నిలబడ్డారు అన్నది ఒక విశ్లేషణగా ఉంది. ఇక టీడీపీకి చాలా కాలంగా వస్తున్న సంప్రదాయ మద్దతుదారైన బీసీల్లో కొంత ఓటు బ్యాంక్ వైసీపీకి టర్న్ అయిన వేళ ఆ లోటును భర్తీ చేసుకోవడానికి కాపులు కూటమి వైపు రావడం నిజంగా కలిసొచ్చిన పరిణామంగా అంతా చూస్తున్నారు. ఈ మొత్తం సమీకరణలు, సామాజిక లెక్కలు, రాజకీయ అంశాలు బేరీజు వేసుకున్నప్పుడు పవన్ మద్దతు లేకుండా టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం 20 సీట్ల దగ్గర ఆగిపోయేదని అంతా అంటున్న మాటగా ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి రేసులో ఉందని అంటున్నారు. ఇక బీజేపీతో పొత్తు వల్ల వ్యవస్థల్లో పూర్తి సానుకూలతను సాధించుకున్న కూటమి వైసీపీకి ఆ విధంగా గట్టి పోటీని ఇవ్వగలిగిందని కూడా అంటున్నారు. అందుకే బీజేపీని కూడా చంద్రబాబు కూడా చంద్రబాబు దగ్గరకు తీశారని అంటున్నారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ వచ్చినా కూడా బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు, 6 ఎంపీ సీట్లు బాబు ఇవ్వడం వెనుక వ్యవస్థలను ఎన్నికల సమయంలో సానుకూలం చేసుకుని ఎలక్షనీరింగ్లో పైచేయి సాధించే ఉద్దేశమేనని అంటున్నారు. ఇలా ఇన్ని వ్యూహాలు అనుకున్నట్లుగా విజయవంతం కావడంతో మరోసారి అధికారంలోకి వస్తామన్న ధీమాను టీడీపీ వ్యక్తం చేస్తోందని టాక్. మొత్తంగా పవన్ బలం అన్నది టీడీపీకి కొండంత అండ అన్నది నిఖార్సైన విశ్లేషణగా అంతా చూస్తున్నారు.